అందరికీ నమస్తే. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆసనాలు, ఆరోగ్య శాసనాలు, సుఖజీవన సోపానాలు. ఆరోగ్యం పక్షిమోత్తాసనం. ఇప్పుడు పక్షం అంటే వీపు, శరీరం వెనుక భాగం అని అర్థం. వీపు భాగాన్ని లేపి ముందుకు వంచుదాం కాబట్టి పక్షిమోత్తాసనం అని పేరు వచ్చింది. అలాగే ప్రాణశక్తిని పక్షిమ అనేది సుషుమ్న మార్గం ద్వారా పోనట్లు చేయు ఆసనం కనుక దీనికి పక్షిమోత్తాసనం అని మరొక పేరు వచ్చింది. పక్షిమతాసనం. ఓకే. చేయి విధానం: ముందు రెండు కాళ్ళను లైన్గా చాపి మోకాళ్ళ దగ్గర వంగకుండా కాళ్ళను సరిగా నేలకు ఆనించి కూర్చుంటారు. నడుమును ముందుకు వంచి రెండు చేతులతో రెండు పాదాల వేళ్లను పట్టుకుంటారు. కాలు మాత్రం మోకాళ్ళ దగ్గర వంగకుండా పట్టుకోవాలి. మూడు, తలను మెల్లగా మోకాళ్ళను ముద్దు పెట్టుకున్నట్లు వంచి రెండు చేతులు నేలకు ఆనేటట్లు వంచుతారు. ఇప్పుడు రెండు కాళ్ళు పైకి లేవకుండా నేలకు ఆనేటట్లు నొక్కుతూ అలా ఉండాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. ఆసన స్థితి: కాళ్ళు పైకి లేవకుండా తలను కాళ్ళకు ఆనించి అలా ఉంటూ మనస్సును మోకాళ్ళ క్రింద భాగం మరియు తొడల భాగంపై లగ్నం చేసి ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ స్థితిలో ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. కాళ్ళలో నరాలు బాగా సాగదీయబడుతూ ఉంటాయి. నరాలు జిమ్మున లాగుతూ ఉంటాయి. కాళ్ళను కొద్దిగా మడిస్తే ప్రయోజనం ఉండదు. అందుచేత ఉండగలిగినంతసేపు కాళ్ళను కదపకుండా ఉంటేనే లాభం ఉంటుంది. ఈ ఆసన స్థితిలో ఉన్నప్పుడు పొట్ట భాగంలో, డొక్క భాగంలో కండలు పడుతూ ఉంటాయి. అలా పడితేనే వెంటనే ఆసనాన్ని తీసి విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఆసన స్థితిలో ఉన్నంతసేపు డయాఫ్రమ్ సంకోచించుకొని మాత్రమే ఉంటుంది. దానితో గాలి చాలా కొద్దిగా వెళుతూ ఉంటుంది. దానివలన ఎక్కువగా ఆయాసం, గాలి చాలనట్టుగా ఉంటుంది. ఉండగలిగినంత వరకు ఆసన స్థితిలో ఉండి ఇక ఆ నొప్పి ఓర్చుకోలేమా, గాలి అవసరం అనుకున్నప్పుడు మెల్లగా పైకి లేస్తారు. లేస్తూనే మీకు తెలియకుండానే దీర్ఘశ్వాసలో ఎక్కువ గాలిని పీల్చుకోగలుగుతారు. సురాంగాసనం చేసిన వెంటనే విశ్రాంతి తీసుకోకుండా పక్షిమోత్తాసనం చేయడం వలన ఎక్కువగా అలసటగా ఉంటుంది. ఇక శరీరానికి ఎక్కువ విశ్రాంతి ఇస్తే మంచిది. విశ్రాంతి స్థితి: పక్షిమోత్తాసనంలో సర్వాంగాసనంలో ఎక్కువ అలసటకు గురి అయినందువలన పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి వెల్లకిలా పడుకొని కాళ్ళు చేతులను ఫ్రీగా ఉంచుకొని మనసును శ్వాసలపై పెట్టి ప్రశాంతతను పొందుతారు. పక్షిమోత్తాసనంలో గాలి ఎక్కువగా అందనందువలన ఇప్పుడు దీర్ఘశ్వాసలు బాగా నడుస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. అలా 2-3 నిమిషాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత చేయవలసినవి బాగా అలుపు వచ్చే కష్టమైన ఆసనంలో అందువలన పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే తప్ప ఆసనాలు చేయలేరు. మరొక పద్ధతి: బాగా పొట్ట ఎక్కువగా ఉన్నవారు, బరువు ఉన్నవారు పూర్తిగా పక్షిమోత్తాసనం చేయలేరు. ఈ ఆసనం పూర్తి స్థితిని చూసేసరికి బరువు ఉన్నవారు భయపడతారు. ఇవన్నీ మనకు ఎక్కడ వంగుతాయి, మన వల్ల కాదులే, మనము ఆసనాలకు పనికిరాము అని వారిలో వారు అనుకొని ఆసనాలకు దూరంగా అవుతారు. పూర్తి స్థితి రాకపోయినప్పటికీ ఫలితం ఉంటుందని అందరికీ తెలియదు. ఎవరు ఎక్కడికి వంగగలిగితే అక్కడికే ఫలితం వస్తుందనే విషయం తెలిస్తే ఆసనాలు చాలామంది చేస్తారు. బాగా పొట్టబరువు ఉన్నవారు మీకు మోకాళ్ళు ముద్దు పెట్టుకోవడం రాదని అధైర్యపడవద్దు. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు వంగి అలా ఉండండి. మీ శాయశక్తిలా మోకాళ్ళు పైకి లేపకుండా నడుమును ఎంత ముందుకు వంచగలిగితే అంత వంచండి. ఈ కింది ఫోటోలో వచ్చినట్లు ఇలా. మీకు ఎంత వచ్చినా ఫలితం మాత్రం చాలా ఉంటుంది. బాగా వంచిన వారికి ఎంత ఉంటుందో ఇక్కడ మీకు కూడా అంతే ఉంటుంది. కాకపోతే ఎంతవరకు వంగగలరో అంతవరకు వంగి వెంటనే లేచిపోతే లాభం 0. అక్కడ అలా కదలకుండా ఉండగలిగే సమయం మనకు ఫలితాన్ని ఇస్తుంది. చాలామందికి పొట్ట బరువు లేకపోయినా ఈ ఆసనం రాదు. లావుగా ఉన్నవారే ఈ ఆసనంలో కొంత రైటు అనిపిస్తుంది. సన్నగా ఉన్నవారికి కడ్డీలాగా బిగుసుకుపోయి నడుము ముందుకు వంగదు. అందరికీ పూర్తిగా రాని ఎక్కువ కష్టమనిపించే ఆసనం ఇదే. నేను చెప్పే వాటిలో ఎక్కువ ఇబ్బంది పడేది అందరూ ఈ ఆసనం వద్దే. సన్నగా ఉన్నవారైనా లావుగా ఉన్నవారైనా ఈ ఆసనాన్ని వంగిన వరకు వంగి
అలా ఉండగలిగినంతసేపు ఉండి మనస్సును లగ్నం చేసి ప్రయత్నిస్తే చక్కటి ఫలితాన్ని పొందుతారు. తర్వాత విశ్రాంతి ఆసనము చేయాలి. ఇక్కడ రెండు కాళ్ళను ముద్దు పెట్టుకోవడం కొంతమందికి మరీ కష్టం అనిపిస్తుంది. అసలు కొద్దిగా కూడా ముందుకు వంగలేని వారికి ఇంకా కొంచెం తేలిక పద్ధతిని ఆలోచిద్దాం. ఇలాంటి వారు ఒక కాలుతో చేయడం కొన్ని రోజులు సాధన చేసి కొంత వంగడం వచ్చాక అప్పుడు రెండు కాళ్ళతో చేయడం మంచిది. ఇప్పుడు ఒక కాలుతో చేసే పక్షిమోత్తాసనాన్ని తెలుసుకుందాం. ఒక కాలుని వంచకుండా పూర్తిగా చాపి రెండవ కాలుని పూర్తిగా మడిచి పక్క పూటలో చూపించినట్టు పెట్టుకుంటాం. ఇలా తర్వాత ఇప్పుడు నడుమును ముందుకు వంచి రెండు చేతులతో చాపిన కాలిపాదాన్ని పట్టుకొని ఆ కాలు పైకి లేవకుండా జాగ్రత్త పడతారు. 3 చాపిన కాలు ఏమాత్రం మోకాలి వద్ద పైకి లేవకుండా తలను మోకాలికి ఆనిస్తూ మోచేతులు నేలకు ఆనేట్లో ప్రయత్నిస్తారు. ఇలా కాలు లేవకుండా ఎంతవరకు మీరు వంగగలిగితే అంతవరకు వంచి అలా కొంతసేపు ఉండలేనప్పుడు పూర్తిగా ఆసనాన్ని తీసివేసి కూర్చొని విశ్రాంతి తీసుకునే ఆసనాన్ని వేసి అలా 1 నిమిషం పాటు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత ఇంతకుముందు చాపిన కాలుని ఇప్పుడు ముడిచిపెట్టి ఇంకొక కాలు పూర్తిగా చాపి మళ్ళీ అలానే చేస్తారు. ఇలా 2 సార్లుగా 2 కాళ్ళను విడివిడిగా ఈ ఆసనాన్ని చేస్తారు. అయిన వెంటనే పూర్తి విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత తప్పు స్థితి. ఇది తప్పు స్థితి ఏంటి? ఇక్కడ ఈ ఆసనంలో ఎక్కువ మంది తప్పు చేసే అవకాశం ఉంది. మోకాలను ముద్దు పెట్టుకోవడం ఒకటే వారికి దృష్టిలో ఉంటుంది. అది వస్తే ఆసనం పూర్తిగా వచ్చేసిందని అనుకోవడానికి అలా చేస్తూ ఉంటారు. ఈ ఆసనం అందరూ వేసిన తప్పు ఏమిటంటే తలను మోకాలకు ఆనించేటప్పుడు మోకాల వద్దకు తలను మంచి తీసుకొని వెళ్ళడం కష్టంగా ఉండేసరికి తల దగ్గరకు మోకాలను వైపు లేపి అందేటట్టు చేసుకుంటారు. ఈ ఫోటోలో చూసినట్టు మోకాలి భాగం అలా వంగితే తప్పు. ఈ ఆసనం ఎంతవరకు వంగగలిగినా ఫలితం వస్తుంది. కాళ్ళను పైకి లేపితే మాత్రం ఫలితం 0. మోకాలను వంచినప్పుడు వెన్నులో నుండి కాళ్ళలోనికి వెళ్ళే నరాలు ఈ ఆసనంలో సరిగా సాగదీయబడవు. పొట్టకండరాలు కూడా సరిగా సంకోచించవు. దానితో అసలు ఆసనం వలన శరీరంలో రావాల్సిన మార్పులు రావు. ఎవరు కూడా కాళ్ళను ముద్దు పెట్టుకోవడం ప్రధానంగా భావించకుండా కాళ్ళను వంచకుండా చేయడం అనేది ముఖ్యంగా భావించి ఈ ఆసనాన్ని చేయాలి. చేస్తే ఇప్పుడు దీనివల్ల లాభాలు ఏంటి? పక్షిమోత్తాసనం వల్ల లాభాలు. 1, ఈ ఆసనంలో వెన్నెముక ఎంత సాగగలదో అంతగా సాగుతుంది. మామూలుగా కూర్చున్నప్పుడు ఉన్న వెన్నెముక పొడవు కంటే 20% ఈ ఆసనం వేసినప్పుడు సాగుతుంది. అది మొదటి లాభం. రెండవది, వెన్నెముకకి ఇరువైపులా ఉండే కండరాలన్నీ బలపడతాయి. రక్త ప్రసరణ బాగా అవుతుంది. ఇది 3, నడుముకు కటి ప్రదేశానికి మధ్యనున్న నరాలన్నీ బలపడతాయి. దీని కారణంగా ఈ నరాలు ఏ అవయవాలకి వెళ్తాయో ఆ అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. 4, ఈ ఆసనంలో ముఖ్యంగా వెన్ను నుండి కాళ్ళలోనికి వెళ్ళిన నరాలు బాగా సాగదీయబడతాయి. ఈ ఆసనంలో బాగా వంగినప్పుడు తొడలో నరాలు లాగడం, నొప్పి పెట్టడం, అంతా గట్టిగా బిగియడం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా సయాటిక్ అనే పెద్ద నరం బాగా సాగదీయబడటం వలన భవిష్యత్తులో ఎవరికీ కాలు జాలు కానీ అంటే సయాటిక్ పెయిన్, కాళ్ళు పట్టు తప్పడం కానీ వచ్చే అవకాశం ఉండదు. 5, ఈ ఆసనంలో ఉన్నంతసేపు మోకాలు కింద కండరాలు, తొడలో కండరాలు బాగా లాగబడి సంకోచానికి గురి అవుతాయి. దాంతో ఆ కండరాలకు శక్తి పెరుగుతుంది. 6, బాగా వంగినప్పుడు ఈ ఆసనంలో పొట్ట కండరాలు బాగా నొక్కోబడతాయి. దానితో ఒత్తిడి పెరిగి ఆ భాగంలో కొవ్వు కరిగి పొట్ట పలసపడుతుంది. సాగిన పొట్ట బిగియడానికి కొంత సహకరిస్తుంది. 7, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ ఆసనం కూడా బాగా ఉపయోగపడుతుంది. మనం ముందుకు వంగినప్పుడు ప్యాంక్రియాటిస్ గ్రంథిపై ఒత్తిడి ఆ కణాలకు శక్తికి కలిగిస్తుంది. దాంతో ఇన్సులిన్ ఉత్పత్తి కొంత శాతం పెరగడానికి సహకరిస్తుంది. 8, పెద్ద పేగు మలాశయం పై బాగా ఒత్తిడిని కలిగిస్తుంది. ఆసనంలో ఉన్నప్పుడు ఆ ఒత్తిడి వల్ల ప్రేగులో నిల్వ ఉన్న మలం ముందుకు గెంటపడుతుంది. ప్రేగుకు మలాన్ని తోసే శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. దానితో మలబద్ధకం తేలికగా తగ్గడానికి ప్రేగులో మార్పులు సహకరిస్తాయి. ఎక్కువ మొత్తంలో మలం కదలి రావడానికి, సుఖ విరోచనానికి అవకాశం ఉంటుంది. 9, శ్వాసక్రియకు సహకరించే నరాలు ఊపిరితిత్తులు ఈ ఆసనంలో ఉన్నప్పుడు బాగా మూసుకునే సంకోచించుకోవడం శక్తిని పొందుతాయి. ఈ మార్పు అనేది ఊపిరి పరిమాణం పెరగడానికి సహకరిస్తుంది. దానివలన శ్వాసల సంఖ్య తగ్గుతుంది. 10,
ఈ ఆసనంలో ఈ పశ్చిమోత్తాసనంలో గర్భాశయము, మూత్రకోశము, కాలేయము, పొట్ట, ప్రేగులు, స్ప్లీను మొదలగు అవయవాలకు చక్కని కదలికలు వచ్చి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. గమనిక, నడుము నొప్పులు, కాలుజాలు, మెడ నొప్పులు ఉన్నవారు ఈ ఆసనం చేయకూడదు. 2, బలవంతంగా ఇంకొకరి చేత పైనుండి గట్టిగా నొక్కించుకుంటూ ముఖాలను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అలా బలవంతంగా ప్రయత్నించరాదు. 3, కొత్తలో నేర్చుకునేటప్పుడు మొదట 2-3 రోజులు ఎక్కువగా చేస్తే సరిగా నడవడానికి కూడా ఇబ్బంది కలిగేంత నొప్పులు చేస్తాయి. పిక్కలు బాగా పట్టిస్తాయి. 5-6 రోజులు వేసి తీసేయాలి. అలవాటైన దగ్గర నుండి ఎక్కువ టైం ఉండేటట్లు ప్రయత్నించాలి. 4, ముందుకు వంగినప్పుడు కాళ్ళను చేతులతో పట్టుకోవడానికి అందకపోయినా వాటి మధ్య ఎక్కువ దూరం ఉన్నా నిరాశ పడవద్దు. ఈ ఆసనం బాగా రావడానికి అందరికీ కొన్ని నెలల పైన పట్టవచ్చు. ప్రయత్నం చేస్తూ ఉంటే కొద్దిగా మార్పు వస్తుంది. రాదనే ఆలోచన ఉండరాదు. 5, లివర్ ఇబ్బందులు ఉన్నవారు, హై బీపీ ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు ఈ ఆసనాన్ని మానివేయడం మంచిది. అదండి అబౌట్ పశ్చిమోత్తానాసనము. సరిగ్గా చేసి సరైన ఫలితాలు పొందండి. థ్యాంక్ యూ.